ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ నేడు పుట్టపర్తికి రానున్నారు. శ్రీ సత్యసాయిబాబా 99వ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ నేడు పుట్టపర్తికి వెళ్లనున్నారు. అయితే దీనిపై మరింత అప్డేట్స్ మా ప్రతినిధి రామాంజనేయులు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రామాంజనేయులు. సుధాద్రి, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇవాళ 11 గంటలకు ప్రశాంత నిలయంలోని శాంతి భవన్ అతిథి గృహానికి చేరుకోనున్నారు. సాయి కల్వత్ మందిరంలో జరిగే సత్యసాయి జయంతి వేడుకల్లో గవర్నర్ ఈ రోజు పాల్గొననున్నారు. ఫస్ట్ వార్షిక నివేదికను విడుదల చేసి భక్తులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ఉదయం 11 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి పుట్టపర్తికి చేరుకోనున్నారు. ప్రధానంగా సత్యసాయి జయంతి వేడుకలకు పుట్టపర్తి మొత్తం అంతా కూడా ముస్తాబైంది. ఈ వేడుకలకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ రానున్నారు. ఈ సందర్భంగా పుట్టపర్తిలోని ప్రశాంత నిలయంలో కలెక్టర్, ఎస్పీ, ఆర్డీఓ, ఉన్నత స్థాయి అధికారులందరూ కూడా ముందస్తు ఏర్పాట్లను పరిశీలించారు. మొత్తం పుట్టపర్తి అంతా కూడా ముస్తాబైంది. వేడుకలకు ఏదికైనా సాయి కల్వత్ మందిరము, శ్రీనివాస్ అతిథి గృహము, ప్రశాంత నిలయంలో పలు ప్రాంతాలను అధికారులు పరిశీలించారు. మొత్తం పుట్టపర్తి అంతా కూడా పోలీసుల స్వాధీనంలో ఉంది. పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ప్రోటోకాలు, పోలీసులతో బందోబస్తు, కాన్వాయ్ నిర్వహణ, ట్రాఫిక్ సడలింపు, పారిశుద్ధ్యం పనులు, భారీ గేట్లు లాంటివి జిల్లా కలెక్టర్, ఎస్పీ దగ్గర ఉండి చూసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ట్రస్ట్ సభ్యులతోనూ డైరెక్టర్లతోనూ ఉన్నత స్థాయి అధికారులు సమీక్ష సమావేశాలు నిర్వహించి ఈ గవర్నర్ పర్యటనని పకడ్బందీగా నిర్వహించేందుకు, దానికి తోడు సత్యసాయి జయంతి వేడుకలను అద్భుతంగా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. గవర్నర్ స్వాగతం నుంచి విడ్గోలు పలికే వరకు కూడా ఎలాంటి లోటుపాట్లు లేకోకుండా పర్యటనను విజయవంతం చేసేందుకు మొత్తం జిల్లా యంత్రాంగం అంతా కూడా వాటి మీద పనిచేస్తుంది. సుధాద్రి.